అద్దంకిలో ఎలా ఉండబోతుంది, రాష్ట్రంలో ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? గొట్టిపాటి రవికుమార్ గెలుస్తున్నాడు. గొట్టిపాటి ఎమ్మెల్యేనే గొట్టిపాటి రవి. గొట్టిపాటి రవికుమార్ గారు డెఫినెట్గా గెలుస్తాడు, నో డౌట్. దాంట్లో గెలుపు రవికుమార్ గారు. ఇక్కడైతే బుజ్జి గారు అని అనుకుంటున్నారు. గొట్టిపాటి రవికుమార్ గారు. గొట్టిపాటి రవికుమార్ గొట్టిపాటి రవికుమార్ గారు ఎందుకు? ఇక్కడ ఫేమ్ ఆయన మించినోడు ఎవడు వచ్చినా కానీ రాలేడు ఇక్కడ. గొట్టిపాటి రవికుమార్ అద్దంకి అంటే ఇక్కడ అద్దంకిలో అద్దంకిలో కూడా రవికుమార్ ఓడిపోతాడు. రవికుమార్ ఓడిపోతారంటారా? గ్యారెంటీ రవికుమార్ వస్తాడని గ్యారెంటీ ఏం లేదు. ఆయన 3 సార్లు గెలిచాడని కానీ చేసింది ఏమి లేదు. ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు మొత్తం అనివిరెడ్డి వైపు ఉన్నారు. జగన్ గారు గెలుస్తారనుకుంటున్నారా, చంద్రబాబు గెలుస్తారు? జగన్ ముఖ్యమంత్రి కన్ఫర్మ్. అదైతే జగనే కావాలండి. జగన్ గారే కావాలి. ఎందుకండి? ఎందుకంటే పేదోళ్ళకి ఇట్లా డబ్బులు ఇచ్చింది మగవాడు ఎవరు ఉన్నాడు అని తప్పనిస్తే ఇంతవరకు ఏ యథవ కూడా ఒక్క పథకం ఇయ్యలే. అట్లాంటప్పుడు ఎందుకు ఇంకా వీళ్ళు డెవలప్మెంట్ చంద్రబాబు చేసి హైదరాబాద్ హైటెక్ సిటీ చేశాడు. ముంబై తెలంగాణకు గొప్ప చెప్పాడు. ఉపయోగం ఏముంది? ఇక్కడ ఎన్ని కోటాలు పెట్టుకున్నా ఏం చేసుకున్నా జగన్ కి తిరుగులేదు. వైసీపీలో సంక్షేమాలు ఇచ్చారు, 10 రూపాయలు ఇచ్చారు, 100 రూపాయలు ఇచ్చారు. అభివృద్ధి లేదండి, అభివృద్ధి లేదు కదా. అంతా ఏదో బట్టలు నొక్కటం. బటన్ నొక్కితే డబ్బులు ఇస్తున్నా, ఉదయం 100 ఇస్తున్నాడు, మధ్యాహ్నం 200 ఇస్తున్నాడు. ఎందుకండి? చంద్రబాబు నాయుడు వస్తే విజన్ ఉన్న నాయకుడు, అభివృద్ధి చెందిద్ది, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ జనం మాట. ప్రస్తుతం నేను బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గంలో ఉన్నాను. అద్దంకి నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్ అలియాస్ బుజ్జి గారు ఇక్కడి నుంచి పోటీలో ఉన్నారు. అలాగే వైసీపీ తరపు నుంచి హనుమిరెడ్డి గారు ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. మరి ఇద్దరిలో గెలిపేవరిది, అలాగే అద్దంకి నియోజకవర్గం నుంచి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఈసారి ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ అద్దంకిలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్స్ ఉంది? గొట్టిపాటి రవికుమార్ గారు డెఫినెట్గా గెలుస్తాడు, నో డౌట్. దాంట్లో 3 పార్టీలకు అతీతంగా, అంటే కాంగ్రెస్ లో గెలిచాడు, అద్దంకిలోనే వైసీపీలో గెలిచాడు, టీడీపీలో గెలిచాడు, మళ్ళీ టీడీపీలో గెలవబోతున్నారు అన్నమాట. దాంట్లో నో డౌట్ అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే రేపు ఆయన ఎప్పుడు కానీ ఎప్పుడన్నా ఏ పార్టీలో ఉన్నా అందుబాటులో, ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి. ఇంకోటి ఏంటంటే ఈ జనాల సొమ్ము తినే మనిషి కాదు. ఎవరికన్నా ఇబ్బంది అంటే వచ్చి ఆపదంటే 10 రూపాయలు ఇచ్చి హెల్ప్ చేసేవాడే తప్ప పబ్లిక్ సొమ్ము తీసుకోవడం, గవర్నమెంట్ దగ్గర ఏదో తినటం. సరే, ఆయన కష్టాలు ఏదో ఆయన పడుతున్నాడు, తిప్పలు లాభాలు నష్టాలు సహజంగా ఉంటాయి. బట్ పబ్లిక్ లో మనిషి ఆయన, మనిషి డెఫినెట్ గా ఉపయోగపడలేదు. మరి మీకు గొట్టిపాటి రవికుమార్ గారు బుజ్జి గారు మంచోడు బోర్ ఎప్పుడు కొడతారు? చెడ్డోడితో ఇబ్బంది ఉంటుంది కానీ మంచోళ్ళతో ఇబ్బంది ఎందుకు ఉంటుంది? మంచోళ్ళతో ఇబ్బంది ఉండదు. అందుబాటులో ఉండే మనిషికి బోర్ ఎట్ట కొడతాడు? నాకు సమస్య వచ్చింది అందుబాటులో ఉండమంటే అందుబాటులో ఉండే మనిషితో ఇబ్బంది ఎట్ట వస్తుంది, బోర్ ఎట్ట కొడుతుంది? ముఖ్యమంత్రిగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటారు? డెఫినెట్ గా కూటమే వస్తుంది. డెవలప్మెంట్ కోరుకుంటున్నారు జనం. 5 సంవత్సరాలు ఇసుకుపోయి ఉన్నారు. ఏంటంటే డెవలప్మెంట్ లేదు, జీరో. ఎటుపోయిన రోడ్లు గందరగోళం రోడ్లు. బైకులు అయినా, కార్లు అయినా, బస్సులు అయినా, ఎవరికైనా ఈరోజు ఎవ్రీ పర్సన్కి ఈ వెహికల్స్ అనేవి ఉన్నాయి. అందరికీ తెలుసు ఏమి నష్టపోయాం, 5 ఏళ్ళలో ఏమి నష్టపోయాం, మనకేం కావాలా, నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనేది జనాలకు తెలుసు. సంక్షేమ పథకాలు ఏమి ఎఫెక్ట్ చూపించమంటారా? సంక్షేమ పథకాలు ఉండాలి, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ కూడా కావాలి. డెవలప్మెంట్ లేదు, జీరో డెవలప్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారు ఎందుకు సార్? మా సంక్షేమ పథకాలు ఉన్నాయి, అమ్మఒడి వస్తుంది. మేము మధ్యతరగతి కుటుంబం. గత 20 సంవత్సరాల నుంచి మాకు ఒక స్థలం కూడా లేదు, ఆయన ఇచ్చారు. నాకు అంత మంచిగా జరిగింది కాబట్టి కోరుకుంటున్నాం. మళ్ళీ ఆయన దేశం అంటే అభివృద్ధి అంటే ఏంటి మనకు తెలియదు కాబట్టి అదే కోరుకుంటున్నాం. ఇక్కడ ఎలా ఉండబోతుంది అద్దంకిలో? ఇక్కడైతే బుజ్జి గారు అని అనుకుంటున్నారు, గొట్టిపాటి రవికుమార్ గారు. మనకు దాని మీద అంత అవగాహన అయితే లేదు. అంటే ఎక్కువగా ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. గొట్టిపాటి ఆయనకే చూపిస్తుంది బుజ్జి గారు. అంటే హనుమిరెడ్డి గారు కొత్త వాళ్ళు అంటారా, లేదా పార్టీ ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటారు? మరి పార్టీ జగన్ గారిని చూసి ఏమి వేయరంటారా? ఇన్ఫాక్ట్ అంటే ఇక్కడ అతను వ్యక్తిగతంగా అతను ఫేవర్గా ఉంటాడు కాబట్టి అతను ఫేవర్ అనుకున్నాడు. ఇది కొత్త వ్యక్తి, సామాజిక వర్గం బట్టి అట్లా. ఎవరు మాక చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకండి? ఎందుకంటే
ఎవరు ఆలోచన వాళ్ళదే. ఆలోచన కాదండి, ఎందుకు అంటే ఎప్పుడున్న ముఖ్యమంత్రి ఎందుకు నచ్చలేదు, చంద్రబాబు గారు ఎందుకు ఉంటే బాగుంటుంది అనుకో. ఎందుకు బాగుంటుందంటే మాకు నచ్చాడు చంద్రబాబు. అది ఆయన రావాలనుకుంటున్నారు. ఆయన రావాలని మేము ఇక్కడ అద్దంకిలో ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తారనుకుంటున్నారు? కొంతమంది వాళ్ళు గెలవాలని వాళ్ళు అనుకుంటారు. మీ ఫీలింగ్ చెప్పండి. మా ఫీలింగ్ మాకు బుజ్జి గెలవాలని మేము అనుకుంటున్నాం. రవికుమార్ గారు అదైతే జగనే కావాలండి. జగన్ గారే కావాలి. ఎందుకండి? అన్ని బాగానే ఉంటాయి కదా, జగనే కావాలి. అన్ని పథకాలు ఆ మాత్రం చాలండి. ఈ కరువులో ఆ మాత్రం చేస్తున్నాయంటే అంత చాలు. అంటే పక్క మళ్ళీ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదండి. కొద్దిగా ఎడ్జి జగన్కే ఉంది. జగన్ గారికి ఎడ్జి ఉంది. మీ అద్దంకిలో ఎలా ఉందంటారు? అద్దంకిలో ఇద్దరు పోటాపోటీ. దేనికోసం అంటారు పోటాపోటీ? అంటే బుజ్జి అనుభవశాలి, అదాక బుజ్జి కూడా మంచి క్యాండిడేట్. ఆల్రెడీ 3 సార్లు కంటిన్యూ. అతను కూడా మంచి పేరు ఉందండి. అతను మంచి క్యాండిడేట్. ఇక్కడైతే టైట్ ఫైట్ ఉంటుంది అంటారా? టైట్ ఫైట్. ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకు చంద్రబాబు గారు అంటే ఏం చెప్తారు? పిల్లల జాబులు వస్తాయి, జాబులు అవి వస్తాయి అంటారు. ఇప్పుడు జగన్ గారు హయాంలో ఏం లేవు అంటారు? ఏమున్నాయి, ఏ లేవు కదా. అది మీ అద్దంకి నియోజకవర్గం ఎవరి వైపు ఉంది? ఎమ్మెల్యేనే గొట్టిపేట రవి. కొత్తగా వచ్చారు కదా హనిమి చెన్నారెడ్డి. ఎవరు వచ్చినా అతని దెబ్బకి ఎవరు సాలరేడా. అది కొత్తగా వచ్చినా ఎవరినే. మరి రవికుమార్ గారు బోర్ కొట్టట్లేదా? బోర్ కొట్టేది అంత చేసేవాడు కాబట్టి బోర్ ఎట్ట కొడతారు, లేకపోతే ఎటకెళ్తారు కాబట్టి. జగన్ గారా లేకపోతే చంద్రబాబు గారా? జగనే. ఎందుకు జగన్ గారు అంటే ఏం చెప్తారు? అన్ని పనులు చేస్తున్నాడు కాబట్టి. అన్ని పనులు అంటే సంక్షేమ పథకాలు కానీ అమ్మఒడి కానీ అన్ని చేస్తున్నాడు కాబట్టి. మరి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, ఈసారి ఏమి ఇబ్బంది కలగదని? ఏం బాధ లేదు. జగన్మోహన్ రెడ్డి వస్తాడు, అద్దంకిలో అనివిరెడ్డికి వెళ్తాడు. ఇక్కడ అద్దంకిలో అనివిరెడ్డి. మరి కొత్త కదా ఆయన, అలాంటి ఇబ్బంది ఏం లేదా? కొత్త అన్ని మంచి చేస్తున్నాడు. కొత్త అయినా మంచి చేస్తున్నాడు, వ్యక్తి మంచోడు. అనివిరెడ్డి వచ్చేది అనివిరెడ్డి. జగన్ సీఎం మళ్ళీ అవుతాడు. మళ్ళీ అద్దంకిలో ఎలా ఉండబోతుంది? అద్దంకిలో ఏ పార్టీ జెండా ఎగరబోతుంది అంటే ఏం చెప్తారు? గొట్టిపాటి రవికుమార్ గారు. ఎందుకండి? ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన పనులకి, ఆయన మంచితనానికి ఆయన వస్తాడు. మరి వైసీపీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అందించారు. అలాగే హనిమిరెడ్డి గారు ఇక్కడ కొత్తగా వచ్చినట్టున్నారు. ఎలా ఉండబోతుంది? వైసీపీలో సంక్షేమాలు ఇచ్చారు, 10 రూపాయలు ఇచ్చారు, 100 రూపాయలు అంతేనంటారు. అన్ని పన్నులు, పెట్రోలు, డీజిల్, నీకు నిత్యావసర వస్తువులు మొత్తం పెంచేశారు. ఆర్టీసీ పెంచారు. ఇంకా ఆయన ఇచ్చింది ఏంది? బటన్ నొక్కుతున్నాడు. పడేదెవరికి? డబ్బులు పడేదెవరికి? ఎవరికి పడుతున్నాయి? ఈసారి అయితే అద్దంకిలో గొట్టిపాటి, ఎప్పుడైనా గొట్టిపాటి. ఎప్పుడైనా ఆల్రెడీ ఇప్పటికే వరుసగా 3 సార్లు ఉన్నారు. ఇంకోసారి కూడా ఇంకోసారి 4 సార్లు. ఇది 5వ సారి. అబ్బా, ఎన్నిసార్లు అయినా ఎక్కడ లేనట్టుంది ఇంత ఎలా కంటిన్యూగా. బ్రదర్ నమస్తే బ్రదర్. ఈసారి అద్దంకి నియోజకవర్గంలో ఏ రాజకీయ పార్టీ హవా కొనసాగబోతుంది? ముఖ్యమంత్రిగా ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం తథ్యం అది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు కానీ ప్రతి ఒక్కరికి కానీ సమన్యాయం చేసిన పార్టీ కాబట్టి 175కి 175 స్థానాల్లో గెలిచి మళ్ళీ తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా అవుతారు. ఇది ఖచ్చితంగా జరిగేది. మరి పక్క 3 పార్టీలు కలిసాయి కదా, ఇంపాక్ట్ ఏమి ఉండదంటారా? 3 పార్టీలు కలిసినా అది వాళ్ళకే మైనస్ తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ కాదు. కూటమిలో కుమ్ములాటలు వాళ్ళు కొట్టుకొని ఇంకా వాళ్ళు ఓటింగ్, ఆ ఓటింగే వైసీపీకి గెలుపుకి ప్రధాన కారణం ఇలా అయ్యేలాగుంది. ఇంకా భారీ మెజార్టీ సమకూర్చే విధంగా ఉంది. భారీ మెజార్టీ వస్తుంది. అంటే జగన్ గారి సంక్షేమ పథకాల మీద తప్ప అభివృద్ధి మీద ఏ మాత్రం దృష్టి పెట్టలేదని కొన్ని విమర్శలు ఉన్నాయి. దానికి మీరేమంటారు? అభివృద్ధి జరగలేదని వాళ్ళు ఏంటంటే కల్పించాడు. అంటే ఏంటంటే అభూత కల్పం అనమాట. అభివృద్ధి లేకపోతే ఈ సిద్ధం సభలకు కానీ ఇట్లాంటి వాటికి కానీ జనాలు అంత ఎర్రి వాళ్ళు కాదు. మన మొబైలైజ్ చేసిన డబ్బు ఇస్తేనో మందు ఇస్తేనో వచ్చేటువంటి లేదు. స్వచ్ఛందంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి అయితేనేమి, సంక్షేమం అయితేనేమి, సంక్షేమం అంటేనే అభివృద్ధి కదా. ఈ 75 సంవత్సరాల్లో ఏ రాజకీయ నాయకుడైనా చేశాడా ఇటువంటి సంక్షేమ పథకాలు? సంక్షేమం అంటే పేదలు ఎదిగితేనే కదా, అది కూడా అభివృద్ధి కదా, అభివృద్ధిలో భాగమే కదా, అది కూడా గమనించాలి జనాలు. అది ఇక్కడ అద్దంకిలో వైసీపీ నుంచి హనిమిరెడ్డి గారికి ఛాన్స్ ఉందా?
గొట్టిపాటి రవికుమార్ గారికి ఛాన్స్ ఉందా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే గొట్టిపాటి రవికుమార్ గారు అప్రధాతంగా గెలుస్తూనే వస్తున్నారు, అనిమిరెడ్డి గారు కొత్తగా వచ్చారు, ఎలా ఉండబోతుంది ఇక్కడ? గతంలో కరణం బలరాం గారు ఉండేవాళ్ళు. అయితే బలరాం మీద ఇక్కడ టీడీపీ నుంచి కాకుండా వేరే పార్టీ నుంచి ఎవరు గెలవలేదని చెప్పి అనేవాళ్ళు. అయితే రవికుమార్ అనే అతనిని అద్దంకి తీసుకొచ్చి పరిచయం చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజున అతను బలవంతుడైన అతని మీద ఇతను గెలిచినప్పుడు ఆ రోజున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ రవికుమార్ గారి వైపు ఉన్నారు. అదేవిధంగా కొంత సామాజిక వర్గం ఉంది కాబట్టి ఆ రోజు అతను గెలిచాడు. అది డబ్బు ఫ్యాక్టరీ కూడా పనిచేసింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు మొత్తం అనిమిరెడ్డి వైపు ఉన్నారు. మళ్ళీ జగన్ గెలిస్తే బాగుంది. మళ్ళీ జగన్ గారు ఎందుకండి? ఎందుకంటే ప్రజా సంక్షేమ పాలన, 30 లక్షల పైచీలకు వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. గవర్నమెంట్ ఇంటింటికి వచ్చి పని చేసిపోతుంది. గవర్నమెంట్ అంటే మనం ప్రభుత్వ కార్యాలయాలు పని చేయించుకోవడం కాదు, వాళ్ళు వచ్చి మనకి పని చేయడం. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ మొత్తం బాగుంది, అంతా బాగుంది కాబట్టి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. మరి 3 పార్టీలు కూటమిగా కలిసి వస్తున్నాయి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి 3 పార్టీలు కలిసే ముందు 2014లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, లేదు. తర్వాత మళ్ళీ ఎవరికి వాళ్ళు ప్రత్యేక హోదా లేదని డివైడ్ అయ్యి మళ్ళీ ఏ మొఖంతో కలిసి వస్తున్నారు. జనం ఏం పిచ్చోళ్ళు కాదు, చూస్తూనే ఉన్నారు. అద్దంకిలో ఎలా ఉండబోతుంది? అద్దంకి హోరాహోరీ. ఎందుకు హోరాహోరీ అంటే ఇక్కడ? ఎందుకంటే రవికుమార్ 20 సంవత్సరాల నుంచి ఉన్నారు, అనిమిరెడ్డి గారు కొత్తగా వచ్చారు కాబట్టి తమ సామాజిక వర్గం ఎక్కువ ఉంది. ఎస్సీ మైనారిటీలు అనిమిరెడ్డి గారు ఉన్నారు. ఈసారి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అలాగే మీ అద్దంకిలో ఎవరు గెలుస్తారు? గొట్టిపాటి రవికుమార్ గారా, హనుమిరెడ్డి గారా? గొట్టిపాటి రవికుమార్ గారు. గొట్టిపాటి రవికుమార్ గారు ఎందుకండి? గొట్టిపాటి రవికుమార్ అంటే ఏం చెప్తారు? వ్యక్తిగతంగా అన్ని విధాలుగా మంచివాడు, అందరికి సహకరిస్తాడు, దాని మీద బ్యాడ్ లేదని. అది అభివృద్ధి కూడా బాగానే చేశాడు ఆయన 15 సంవత్సరాల నుంచి. బాగానే చేశారని. అవును. నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని. చంద్రబాబు గారు ఎందుకండి? చంద్రబాబు గారు అభివృద్ధి ఏదండి, అభివృద్ధి లేదు కదా, అంతా ఏదో బట్టలు నొక్కటం, ఈ చిన్న చెత్తగా ఏదో సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి లేదు కదా. అభివృద్ధి ఏం లేదంట. అభివృద్ధి ఏం లేదు. బాబు గారు వస్తే చేస్తారనుకుంటున్నారా? చేస్తాడని అనుకుంటున్నాం, చేస్తాడు కూడా. ఓకే. జగనే ఎందుకు? జగన్ గారు చంద్రబాబు ఎందుకు దానికి కూడా చెప్పాలి కారణం. చంద్రబాబు గెలిస్తే ఏం చేస్తాడు? నేను ఒక్కనే కాదు, పథకాలు తీసుకునే వాళ్ళు మొత్తం జగన్ కేసేవాళ్ళు ఓట్లు. అది ఇక్కడ ఎలా ఉండబోతుంది మీ అద్దంకిలో? టైట్ ఫైట్. ఎందుకు టైట్ ఫైట్ అద్దంకిలో? ఇంతకుముందు గొట్టిపాటిరావు అంటే 2-3 సార్లు గెలిచాడు. ఏం చేశాడు అద్దంకి? పలానా పని చేశానని చెప్పమను. హైవే ఇల్లు పడగొడతానని పడగొట్టలేపాడు. చేతన్న ఏదన్నా కానీ డేరు తిట్టించుకొని పొడుచుకొని పడగొట్టి ఏం చేశాడుగా. సింగరకొండ కాడికి మొత్తం లైట్లు చైతన్య వచ్చాక వేసింది. 3 సార్లు అద్దంకి మేము గెలిచాడు. చైతన్య కూడా టీడీపీలో గెలిపారు కదా. మరి ఇప్పుడు తినప్పుడు ఏం చేస్తారు? నేనే ఇప్పుడు టీ ఉండవు, ఇంకోసారి పోవాలిగా. ఎవరెవరు గెలుస్తారు కదా. జగనే సీఎం. జగనే సీఎం ఎందుకంటారు? గ్యారెంటీ, అంతవరకు గ్యారెంటీ. జగన్ గారని ఎందుకంటే ఆయన చేసే పథకాలే ఏముందా, పథకాలే నిలబెట్టేస్తాయంట గ్యారెంటీగా, డౌటే లేదు. మరి 3 పార్టీలు వస్తున్నాయి కలిసి. 3 పార్టీలు వచ్చినా 6 పార్టీలు వచ్చినా జగనే సీఎం. జగనే సీఎం. అద్దంకిలో ఎలా ఉండబోతుంది? అద్దంకిలో ఎవరు గెలవబోతున్నారు? అద్దంకిలో కూడా రవికుమార్ ఓడిపోతాడు. రవికుమార్ ఓడిపోతారంటారా? గ్యారెంటీ. 4 సార్లు ఎమ్మెల్యే చేసినట్టున్నారు. చేసినా వారికి వస్తుంది అయ్యింది, ఆయనకి వారికి ఎందుకు ఉండదు. అనిమిరెడ్డి గారు కొత్త కదా, మరి పర్లేదా? కొత్త అయినా పర్లేదు. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉండబోతుంది అద్దంకిలో? ఎలా ఉండబోతుంది? రాష్ట్రంలో ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? గొట్టిపాటి రవికుమార్ గెలుస్తున్నాడు అద్దంకిలో. పైన బాబు వస్తున్నాడు. ఈ సంక్షేమ పదాలు అంటున్నాడు కానీ ఎవరికి అందింది లేదు. ఇప్పుడు మన బటన్ ఎక్కాడు, 45 ఏళ్ళ వాళ్ళు అన్నాడు, వాళ్ళకి బళ్ళ. డ్వాక్రా వాళ్ళు అన్నాడు, వాళ్ళకి బళ్ళ. ఎందుకు ఇంకా డబ్బుడు అంటే జనంలో మార్పు వచ్చింది. వచ్చిందంటారా? వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు అవుతున్నాడు, అది అందులో అనుమానమే లేదు. అది
అంతే అంటారా? అంటే అందరూ కలిసి వచ్చేది జగన్మోహన్ రెడ్డి బలవంతుడు కాబట్టి వీళ్ళందరూ కలిసి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆయనకే బలం ఉంది అన్నట్టుగా ప్రజల్లో బలం ఉంది అని అవన్నీ చెప్పుకోవడానికే పనికొస్తాయి. అవి చెప్పుకోవడానికే పనికొస్తాయి, అంతేగాని జనంలో లేదు. అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి చెందింది. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్. గొట్టిపాటి రవికుమార్ గారు ఎందుకు? అభివృద్ధి, ఎవరు వెళ్ళినా రిసీవ్ చేసుకునే విధానము, మంచితనము, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దగ్గర దాకా కూడా ఆప్యాయతగా ఉంటాడు. అవసరాన్ని వెళ్తే కాదనకుండా పనిచేసి పెడతాడు. అది మన ఇంట్లో మడిచిలాగా ఉంటాడు. అది ఎవరు వెళ్ళినా భుజం మీద చేసి చేస్తాడు. ఆ పార్టీ ఈ పార్టీ అని చూడడు, ఏ పార్టీ వాళ్ళకైనా పని చేస్తాడు. అందువల్ల అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కదా వైసీపీ గవర్నమెంట్, ఈ ఇంపాక్ట్ ఏమి ఉండదంటారా? సంక్షేమ పథకాలంటే ఇప్పుడు ఆ రోజున డీజిల్ 60 రూపాయలు ఉంది, ఇలా 100 రూపాయలు. కందిపప్పు ఆ రోజు 50 రూపాయలు ఉంది, ఇలా 110 రూపాయలు. అట్లా చూసుకుని అది అయిపోతుంది. 200 పోయింది. అట్లా చాలా జరుగుతూ ఉన్నాయి. సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వంలో రాలేదు? టీడీపీ ప్రభుత్వంలో రాలేదా? చంద్రన్న పెళ్లి కానుక వచ్చింది, ఇలా ఏమైనా ఉందా? సహజ మరణానికి 25,000 రూపాయలు మట్టి ఖర్చులకి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, ఇలా ఏమైనా ఉందా? లేదుగా. అట్లాంటివి చాలా ఉండయి. ఎవరు చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారులే, కానీ చంద్రబాబు నాయుడు వస్తే విజన్ ఉన్న నాయకుడు, అభివృద్ధి చెందిద్ది, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, మాలాంటి పని చేసుకునే వాళ్ళకి ఉపాధి కలిగిద్ది. ఎలా ఉండబోతుంది అద్దంకిలో? గొట్టిపాటే. గొట్టిపాటే. ఎందుకు గొట్టిపాటే? అందరూ గొట్టిపాటి గొట్టిపాటి అని చెప్తున్నారు. అంతే, ఆయన మంచితనం, ఆయన చేసిన పనులు, అది గొట్టిపాటే. అక్కడ గొట్టిపాటి రవికుమార్ అంతే. బోర్ ఏం లేదు, మంచితనం, ఇబ్బంది ఏమీ లేదు. ఆయన గొట్టిపాటే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు. రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అవుతారు. జగన్ గారు. జగన్ ఇక్కడ అనువేటి అటు ఇటు మనకు అవకాశంలో ఉన్నాం. పోటీకి అనిమిరెడ్డి గారు గెలుస్తారంటారా? కిట్టి పోటీ ఉంటుంది అంటున్నారు. ఎమ్మెల్యే మంచి పనులు చేశారు కాబట్టి పోటీ అనువేటి పోటీ ఉంటుంది. పోటీ చేయడం కానీ హనిమిరెడ్డి గారు కొంచెం కొత్త వ్యక్తి అనే ఒక ఫీలింగ్ ఉంది. అయినా పోటీ బాగా పోటీ వస్తుంది, అందుకని టైట్ ఫైట్. అంటే జగన్ గారిని చూసేస్తారంట. జగన్ చూసి ఫైట్ అనువేది కాదు, జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆలోచనలో. ఎందుకు గొట్టిపాటి రవికుమార్ గట్టి వ్యక్తి అని అంటారా? ఇప్పుడు ఆ స్థానికుడు 5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా చేసిన 2 ట్రిప్ చేశారు ఎమ్మెల్యేగా. స్థానికుడు కాబట్టి కొద్దిగా ఉంటుంది. అనువేడి కొత్తడు కాబట్టి ఆలోచన. అదే జగన్ గురించి, జగన్ కోసం అనువేటికి జగన్ గారు గెలుస్తారనుకుంటారా? చంద్రబాబు గెలుస్తారు? జగన్ ముఖ్యమంత్రి కన్ఫామ్, నాకు డౌట్ అయినది. జగన్ ముఖ్యమంత్రి. ఇక్కడ ఏమైనా జనసేన ప్రభావం ఉంటుందా మీ అద్దంకి నియోజకవర్గంలో? జనసేన అంతగా యాక్టివ్గా లేదు. టీడీపీ కూటమి అయింది కదా, ఏమన్నా బాగుండవు. అటు టీడీపీ జనసేన 2 ఒకటే పోతాం. గట్టి ఫైట్. అంత ముందులో 4,000 ఏం వచ్చారు, ఇప్పుడు ఎంత వచ్చిందో చెప్పలేము. ఇప్పుడు బలరాం గారు చేపిస్తేనేమో టైట్గా ఉండిద్ది, చెప్పేది అది. పై జగన్ చూసి వేస్తారు, జగన్ గారిని చూసి వేస్తారు కంపల్సరీ, నో డౌట్. పల్లెటూరులో మాత్రం లేబర్ మొత్తం చెప్పే అవసరం లేదు. అది అది 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, మరి ఆ ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటారు? ఏం లేదు. ఇంకా వీళ్ళు 3 పార్టీలు కలిసినాయని వీళ్ళు సంతోషపడతారు, ఎవరు? లేబర్స్. అవునా? ఎందుకంటారు? ఎందుకంటే ఇంకా ఫ్రీగా వాళ్ళల్లో వాళ్ళకి కొట్టుకొని. రాష్ట్రంలో ఏ జెండా ఎగిరితే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం జెండా ఎగిరితే బాగుంటుంది. ఎందుకు తెలుగుదేశం అంటారు? అంటే పథకాలన్నీ కానీ జనాలకు కానీ ఈ రేట్లు కొనలేకపోతున్నాం, మొత్తం ఏ రేట్లు లేవు. మందు ఎత్తేస్తా అన్నాడు, మందు ఎత్తేయలేదు. తర్వాత ఈ ముస్లిమ్స్కి 50,000 ఎత్తేసాడు. ఈ రేషన్ బియ్యాలన్నీ అంతా గందరగోళాలు, చెప్పుకునేవి కాదు, ఇనేవి కాదు. అగసాట్లు పడిపోతున్నాం. దేశం అంతా నాశనం అయింది. ఆంధ్ర రాష్ట్రం, రాజధాని లేదు, ఏమన్నా లేదు, ఒక అభివృద్ధి లేదు, ఇసుక లేదు, డ్యాములు గేట్లు లేవు. అన్నం వేయడం కడప జిల్లా ముఖ్యమంత్రి జిల్లాలోనే లేదు, ప్రకాశం జిల్లా పోయినాయి. ఐసుక కోసం గేట్లు పెట్టాలి. జనాలను గేట్ల బతకాల, ఏంది బతుకుతారు? మారుస్తారంటారు ఈసారి అయితే? మారుస్తారు. ఇక్కడ ఎలా ఉండబోతుంది? అద్దంకిలో ఎలా ఉండబోతుంది? పోటాపోటీగా ఉండబోతుందా? ఈజీగా రవికుమార్ గారికి పోటాపోటీ ఉంటుంది, కానీ గెలుపు రవికుమార్ది. రవికుమార్ గారి అండర్ గ్రౌండ్ వైసీపీ నడిచిద్ది, బాహాటంగా అది నడిచిద్ది. అండర్ గ్రౌండ్ లో వైసీపీ, బాహాటంగా టీడీపీ. ఎందుకంటారు అలా? ఓటర్ల ఇక్కడ బయట పట్టలేదు అంటారు. బయట పట్టలేదు. ఎవరు గెలుస్తారంటారు శివరాగరి? చెప్పలేమని చూస్తున్నాం, మేమే చెప్పలేము, మాకే ఐడియా లేదు. నాడి ఆటలా మాకే. మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరైతే? వైసీపీ. వైసీపీ
మేము చెప్పలేం బయటికి మళ్ళీ. వైసీపీకి వెళ్తే బాగుంటుందండి, అది మా ఐడియా. అది హనుమిరెడ్డి గారు కొత్త కొంచెం గట్టుబాటు రఘుకుమార్ గారికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని అంటారు. 2 సార్లు గెలిచాడుగా, 3 సార్లు కూడా గెలుస్తాడు. 2 సార్లు గెలిచినా వాళ్ళు పార్టీ రాలేదు. గట్టుబాటు రఘుకుమార్ గారా లేకపోతే హనుమిరెడ్డి గారా? రవికుమార్ గారే. ఎందుకంటారు? ఇక్కడ ఫేమ్ ఆయన మించినోడు ఎవడు వచ్చినా కానీ రాలేడు ఇక్కడ. గొట్టిపాటి రవికుమార్ అద్దంకి అంటే. అవునా? ఎందుకు అంత బ్రాండ్ ఎందుకు వచ్చిందంటారు? బ్రాండ్ ఎందుకు వచ్చినా జనాల్లో ప్రతి ఒక్కళ్ళకి మంచి పనులు చేస్తున్నాడు. సో ఆయన అభిమానులుగా ఉన్నారు అద్దంకి వాళ్ళు మొత్తం. దాదాపుగా ఆయన గెలిపే ఖాయం. ముఖ్యమంత్రి జగనే వస్తాడు, ఇంకా దాంట్లో తిరిగేమో ఉండదు. ఎందుకంటారు? ఎందుకనేది మంచి పనులు చేశారు, ఎవరికి మంచి పని చేయాలి. డెవలప్మెంట్ చంద్రబాబు చేసి హైదరాబాద్ హైటెక్ సిటీ చేశాడు, ముంబై తెలంగాణకు గొప్ప చెప్పాడు. ఉపయోగం ఏముంది? జగన్ ముఖ్యమంత్రి అయ్యేది ఏడంటావో ఏది వచ్చినా ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి మాత్రం జగనే, దాంట్లో సమస్య ఉండదు. అది ఇక్కడంటే ఇక్కడ అద్దంకిలో ఎలా ఉంటుంది? ఓటీ గట్టిగా ఉంటుంది. రవికుమార్ వస్తాడని గ్యారెంటీ ఏం లేదు. ఆయన 3 సార్లు గెలిచాడని కానీ చేసింది ఏమి లేదు. ఊరే జనం చెప్పుకోవటమే. అది అంతే అంతే. వైసీపీ పరిపాలన బాగానే ఉంది, ప్రజలందరికీ మేళ్లే జరుగుతున్నాయి, ఇబ్బంది ఏమి లేదు. మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ జగన్ గారు ఎందుకంటారు? జనం అభిప్రాయం అది. ఎందువలన అంటే మేము ఎలా చెప్పగలుగుతాం, చెప్పలేం కదా. ఏదైనా జగనే మళ్ళీ ముఖ్యమంత్రి 100%. మరో పక్క కూటమి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఇవన్నీ కలిసి వస్తున్నాయి. మరి జగన్ గారు కష్టం అవుతుంది. అతను ఒక్కడు మొత్తం సీట్లు ఇచ్చాడు, వీళ్ళు బలవంతులు కదా, వీళ్ళకి మళ్ళీ 2 సపోర్ట్ ఎందుకు? సేమ్ అదే బలం నీకు ఉన్నప్పుడు నీకు ఇంకొక 2 తోడెందుకు? నువ్వు డైరెక్ట్గా వీళ్ళకి ఇచ్చున్నట్టయితే అప్పుడు సముజ్జి నువ్వు నేను అనుకోవచ్చు. నీ మీద నీకు నమ్మకం, నాకు 2 కలుపుకున్నావు, అందువల్ల ఉపయోగం లేదు. మళ్ళీ జై జగన్ అంతేనంటారా? అంతే. అద్దంకిలో అద్దంకి అనేది చెప్పలేమండి. వ్యక్తిగతంగా అయితే రవికుమారు, పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి. ఇది పరిస్థితి. మంచివాడు రవికుమారు, 100% చెప్పలేం, కానీ రవికుమారే విన్ కావచ్చు. అది ఎందుకంటే అన్ని పథకాలు అన్ని సౌకర్యంగా ఇచ్చాడు 5 సంవత్సరాలు. ఇంతవరకు ఏ యథో కూడా ఒక్క పథకం ఇయ్యలే. అట్లాంటప్పుడు ఎందుకు ఇంకా వీళ్ళు తప్పేముందంట? అది అద్దంకిలో ఎలా ఉండబోతుంది? అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, హనుమారెడ్డి గారు అంటే ఎవరు గెలుస్తారు? మాకు అవన్నీ అనవసరం, ఎవడన్నా కలవని అనవసరం. జగనే డైరెక్ట్ కావాలి మాకు. వీళ్ళు వద్దు, వీళ్ళు కానీ పోతే పోయారు ఉంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటున్నాం. చంద్రబాబు గారు ఎందుకండి? ఏదో ఉందా పెత్తలు పెడతా ఉంటున్నారు కదా, 4-5 పెడతారు గ్యాస్ కదా ఇవని, దానికోసం. సంక్షేమ పథకాలు జగన్ గారు కూడా గట్టిగానే ఇస్తున్నారు కదా. ఇచ్చారని ఇవ్వలేదు అంటున్నారు కదా జనం అంతా. అందట్లేదంటారు? అందట్లేదంట, కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అంటలేదు. దానికోసం జగన్ గారు, చంద్రబాబు గారు వస్తే మళ్ళీ బాగుంటుంది. మళ్ళీ ఈసారి బాగుందని. అద్దంకిలో ఎలా ఉండబోతుంది? అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ గారా, హనుమిరెడ్డి గారు అంటే ఏం చెప్తారు? అద్దంకిలో గొట్టిపాటి రవి, హనుమిరెడ్డికి ఏం లేదు. ఎందుకంటారు? టాకింగ్ పవర్ లేదు. ఎందుకనేది ఏముంది, మనం ఆయన టాకింగ్ పవర్ లేదు, కొత్తగా వచ్చాడని దానికోసం. అంతమంది అడుగుతున్నారు కదా, మీ మాటలు వినాలని. మీరు చెప్పండి, ఈసారి ఎలా ఉండబోతుంది? జగన్ గారా, చంద్రబాబు గారా? ఎవరో సార్ జగనే. ఎందుకంటారు? జగన్ అభివృద్ధి బాగానే ఉంది, ఆయన పనులు బాగానే చేశాడు. పైన మటుకు జగనే ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ ఎన్ని కోటాలు పెట్టుకున్నా ఏం చేసుకున్నా జగన్కి తిరుగులేదు. అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, బీజేపీ ఎన్ని కలిసి వస్తున్నాయి కదా. ఎన్ని కలిసి వస్తేనే ఎన్నిక తగ్గిద్ది. అది ఈజీగా, ఇంకా ఈజీ జగన్ ముఖ్యమంత్రి కావడానికి. అది అవునా? అద్దంకిలో ఎలా ఉండబోతుంది? అద్దంకిలో నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుందండి. అంత ముందులాగా నేను గెలుస్తాను అనుకోవటం కూడా ఇది సాధ్యం కాదు. ఎవరికైనా నువ్వా నేనా అన్నట్టుగా ఉంటది. అవును, అంత గట్టి పోటీ. అవును సైడ్ ఏది లేదు. పెద్ద ఏం రావు, పైన జగనే, దాంట్లో తిరుగు లేదు. ఈ పథకాలు తీసుకున్న వాళ్ళు ఎవరు మర్చిపోరు, ఓటేస్తారు. 10 పథకం తీసుకున్నాం సార్, ఎవరు మర్చిపోతారు? ఎట్ట మర్చిపోతారు? మందు తాగానే పోలీసులు రావటం, పోవటం, పట్టుకోవటం, ఏంది లవ్ తోలటాలు, చెట్ల కింద పోవటాలు, ఇది మరీ దరిద్రంగా అవడంలే. అది ఒకటి తప్ప, నా దృష్టిలో అది ఒకటే. మిగతా పరిపాలన అంతా బాగానే ఉందంటారా? ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జగన్ గారే. ఎందుకు? ఎందుకంటే పేదోళ్ళకి ఇట్లా డబ్బులు ఇచ్చింది మగవాడు ఎవరు ఉన్నాడు అని తప్పనిస్తే. 14 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆయన ఇచ్చింది ఏముంది? ఈ జనభూమి కమిటీలని డబ్బు
జరిపోయింది. లోకల్కి ఇచ్చిందే ఉంది, ఇది వాస్తవేగా. అద్దంకిలో ఎవరు గెలుస్తారు? అద్దంకిలో ఎవరైనా చెప్పి ఈసారి మాత్రం చెప్పేది కాదండి. పోయినసారి అంటే అది వేర్లే కానీ ఈసారి కొంచెం అనుకున్నంత టైట్ అనుకున్నంత ఇదే ఉండదు. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు ఎందుకంటారు? ఏముందండి, రాష్ట్రాన్ని నల్లకల్లోలం పట్టిందండి. రాజధాని లేకపోయా, చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేకపోయా ఏమిస్తున్నాడండి ఇతను? బటన్ నొక్కితే డబ్బులు ఇస్తున్నా, ఉదయం 100 ఇస్తున్నాడు, మధ్యాహ్నం 200 ఇస్తున్నాడు. ఎందుకండి ఇది? మేమైతే ఇక్కడ అద్దెకి అయితే గొడ్డిపాటి రఘుకుమార్ గెలుస్తాడు, పైన చంద్రబాబు వస్తాడండి. వస్తేనే రాష్ట్రం బాగుపడుద్ది, లేకపోతే రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోవటం. ఈజీ అంటారు అద్దంకిలో గెలుపు? కష్టం? ఈజీ, చాలా సింపుల్ గా. తెలుగుదేశం పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సూపర్ 6 పథకాలు కూడా పనిచేస్తూ ఉంటున్నాం రేపు ఎలక్షన్కి. ఆడ డెవలప్మెంట్ లేదు కాంగ్రెస్ వైసీపీలో, ఏ ప్రాజెక్టు చేయలేదు, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లేవు. అందువలన ఎక్కువ % టీడీపీకి అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను. అవును, అమరావతి రాజధాని నాశనం చేశారు, పోలవరం ప్రాజెక్టును పూర్తిగా ఆపేశాడు. అందువల్ల జనం మొత్తం కోరుకుంటున్నారు టీడీపీ రావాలని. అవును, కూటమి బాగా ప్రజా ఆదరణ బాగుంది ఎక్కువగా, అందువల్ల టీడీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అద్దంకిలో పరిస్థితి ఏంటంటే అద్దంకిలో ఈజీ అయినా కొంచెం కష్టంగా? వన్ సైడ్. ఎందుకంటారు? గొట్టిపాటి రవికుమార్ అనే వ్యక్తి మీద మంచి అభిప్రాయం జనంలో. 4 సార్లు గెలిచినా కానీ అతని దగ్గర వేరే వ్యవహారాలు లేవు. డెవలప్మెంట్ వర్క్ గురించి ఆలోచిస్తాడు, ప్రజలకు పనులు బాగా చేస్తారు కాబట్టి అతని మీద ఆదరణ ఎక్కువ ఉంది. అందువల్ల ఇబ్బంది ఏం లేదు. అది చెప్పలేము, సస్పెన్స్ లో ఉంది వ్యవహారం. ఎందుకంటారు? తాడేపల్లిలో ఉంది వ్యవహారం, ఇద్దరు వ్యవహారం. ఇద్దరు కత్తులు కాదు, 2 కత్తులు కదా, సొరకత్తులు అంటారా? మీ అద్దంకిలో ఎలా ఉండబోతుంది? మాకు మటుకు బుజ్జి అనే నమ్మకం, పూర్తిగా నమ్మకం. ఎటువైపు నమ్మకం? బుజ్జిది ఇప్పుడు ఫస్ట్ కాయించి బుజ్జి గారు అంటే గొట్టిపాటి రవికుమార్ గారు. రవి గారే, అది మాకు అభిమానం చెబుతున్నాము. ఆయన మీద కక్షం కాదు, ఆయన కక్ష ఈయన కక్ష కాదు పాపం. ఆయన కొత్తగా వచ్చాడు పాపం. ఈయన స్థానికుడు ఫస్ట్ కాడి నుంచి. మన బుజ్జి గారు ఎప్పుడైనా స్థానికుడు, మాకు నమ్మకం ఉంది. ఈయన కొత్తగా వచ్చాడు, మరి చూడాలి పాపం. ఆయన అదృష్టం ఉందో ఈయన అదృష్టం ఉందో పాపం. వైసీపీ వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏమి ఎఫెక్ట్ చూపించమంటారా బుజ్జి గారికి? ఆయన పట్టించుకోరు, వీళ్ళు పట్టించుకోరు. బుజ్జి గారు అసలు ఏ ఎత్తుగాడు చూపిడు వాళ్ళ గురించి. బుజ్జి గారు వాళ్ళు తప్పు చేశారు అన్నారు, ఇంతవరకు అనలా ఎవరిని. ఆయన పని చేసి పోతాడు, ఆయన ఏమనడు అసలు. బుజ్జి గారు అసలు ఏమన్నా పాపం, వాళ్ళు ఏదో చూపిడయా, ఆయన పని చేసి పోతాడు. సాయం కావాలంటే అడుగుతాడు, మేము వెళ్ళి అడిగామనుకో టక్కని చేస్తాడు. అది ఇది బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో జనం మాట. ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు ఆదాన్.